హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి టమోటా పులుసు అనమాట. టమోటా పులుసు అంటేనే కొత్తగా ఉంది కదా, మీరు వినడానికి కొత్తగా తిన్నా కూడా మీరు చాలా టేస్టీగా కూడా ఉందంటారు. కొత్త రెసిపీ అనమాట, కొంచెం ట్రై చేసి చూడండి. మన దాంట్లో ఎలా చేయాలో చూపిస్తా. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమోటాలు తీసుకోండి, బాగా 4 పెద్దవి, ఒక ఆనియను, మొత్తం అన్నీ ఇలా అయినా ముక్కలు కట్ చేసుకోవచ్చు, పొడవు అయినా కట్ చేసుకోవచ్చు, పొడవుతో కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొబ్బరి, ఎండు మిరపకాయలు, శనగ పప్పులు దంచి పెట్టుకోవాలన్నమాట. టమోటా పులుసుకు కావాల్సింది ఇది. ఒక చెరవ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా, ఆనియన్స్ అందులో వేయాలా. అందులో వేసిన తర్వాత మనము కొబ్బరి, శనక్కాయల పొడి, ఎండుమిర్చి బాగా మిక్స్ పట్టేసుకోవచ్చు, దంచుకోవచ్చు అనమాట. ఇది పొడి మెయిన్ ఇంగ్రీడియంట్స్, అది వేయాలన్నమాట. మెయిన్ వచ్చేసి ఇదే పొడి. ఈ పొడి వేసుకోవాలి మొత్తం. చూడండి, వేసిన తర్వాత బాగా మనము సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. నేను చూపించేటన్నీ వేసుకోండి మొత్తము. టమోటా పులుసు బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మనకి రైస్ లెగ్ కానీ, కలర్ రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, రోటీ లెగ్ కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. దోశ లెగ్ కూడా ట్రై చేయండి ఒకసారి. సంగట్లకి కూడా బాగానే ఉంటుంది. చెప్పాను కదా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలని. అన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తము ఒక గరిటె తీసుకొని కలిపెట్టేసుకోవాలన్నమాట. పసుపు అన్నీ వేసినాం కాబట్టి మొత్తము ఇలా మసాలా అంతా టమోటాలకి పట్టేటట్టు ఒక 5 నిమిషాలు ఇలా కలిపెట్టేసేయాలి. మసాలా అంతా మొత్తం టమోటాలకి పట్టాలన్నమాట. అంతవరకు ఇలా కలిపెడుతూనే ఉండాలి. మొత్తం ఇలా కలిపెట్టిన తర్వాత మనము ఇప్పుడు పులుసుకు వాటర్ పోసుకోవాలా. చూడండి, పర్ఫెక్ట్గా మసాలా ఆయిల్లో బాగా అట్లా కుక్ అయింది కదా, కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఇలా చేసుకుందాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ తీసుకోవాలా. మనం పులుసుకు టమోటాలు అన్నీ ఉడికి మనకు గ్రేవీ చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మనం ఇందులో వాటర్ పోసేసుకుని ఒక 20 నిమిషాలు బాగా ఉడికించుకోసుకుందాం. పులుసు అనేది చిక్కగా రావాలన్నమాట, అప్పుడు మనకు బాగుంటుంది. చూడండి, మొత్తం ఇలా వాటర్ పోసిన తర్వాత మనం ఇంకా చూడండి మొత్తం ఇలా కలిపెట్టేసి ఇప్పుడే చూసుకోవాలి కారం, ఉప్పు సరిపోయినాయా లేదా అన్నీ చెక్ చేసేసుకొని మనం ఇంకా మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవడమే అనమాట. ఒక 25 మినిట్స్ పెద్ద మంటతోనే ఉడికిచ్చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. చూద్దాం రండి ఎలా ఉడికిందో. ఇప్పుడు ఒక 25 మినిట్స్ ఉడికాం కదా, ఇంకొంచెంసేపు ఇంకొన్ని వాటర్ ఉన్నాయన్నమాట, అవన్నీ తగ్గాల. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో మొత్తం టమాటా పులుసు. టమాటా పులుసు చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా కొత్తగా ఉందనుకుంటున్నారేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ డైలీ చేసుకోవాలనుకుంటారు. అంత ఈజీ అనమాట, కానీ టేస్టీ ఉంటుంది రెసిపీ. నీకు చపాతీ లెగ్ కానీ దేంట్లోకైనా సరిపోతుంది అనమాట. ఈ వాటర్ తగ్గాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత కరెక్ట్గా ఉడికింది కదా. చూడండి, టమోటాలు అన్నీ బాగా కుక్ అవుతున్నాయి అన్నమాట. బాగా సరిపోయింది, ఉడికినాయి మొత్తము. మనం పొడుగుతైనా పోసుకోవచ్చు, టమోటాలు ఇలా సగానికైనా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పులుసు ఉంటే మనకు సరిపోతుంది అన్నమాట. రైస్ లెగ్ కానీ, అన్నం లెగ్ కానీ, దేంట్లోకైనా. ఒక 5 నిమిషాలు స్లో మంట మీద అలా ఉనిచ్చేసి ఇంకా దించేయటమే అనమాట. చూడండి, 5 నిమిషాలు అట్లా కుక్ అయింది కదా, ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా దించేసి మనము తినేయటమే. వేడి వేడి రైస్ లేక్ అనమాట. మేమైతే రైస్ లేక్ చేసుకున్నాము. చపాతీ లేకైనా, సంగటి లేకైనా, దోశ లేకైనా, దేనికైనా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. లైక్ చేయటం వల్ల 10 మందికి మన రెసిపీ రీచ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సింపుల్ వ్లాగ్తో వచ్చేసాను. టమోటా పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.